సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూళ్ళు పిండి వంటలు. సొంత వారితో తమ ఊరిలో సంక్రాంతిని సందడిగా జరుపుకోవడానికి పట్టణంలోని ప్రజలంతా పల్లెబాట పట్టారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ శూన్యమయ్యాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే హైటెక్ సిటీ రోడ్లు ట్రాఫిక్ లేకుండా ఫ్రీ ఫ్లోతో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది పల్లెటూర్లు, పిండి వంటలు. మరీ ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి పండుగకి పెట్టింది పేరు ఈస్ట్, వెస్ట్, విజయవాడ, గుంటూరు జిల్లాలు. సో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంక్రాంతి శోభతో ఎక్కడ చూసినా పిండి వంటలు, కోడి పందాలతో మొత్తం సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. అయితే ఈ సందడి వాతావరణం అంతా నెలకొనడానికి కారణం మన సిటీ నుంచి వెళ్ళే యువత అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతా కూడా చాలా ఖాళీగా, అంటే ఎప్పుడు ఈ హైటెక్ సిటీ మనం ఉన్నది శిల్పారామం జంక్షన్లో ఉన్నాము. మనం ఈ శిల్పారామం జంక్షన్లో చూసుకున్నట్టయితే ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్లో, అంటే ఫ్రీగా ఎప్పుడూ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయే కార్స్, బైక్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, హైటెక్ సిటీ జంక్షన్లో ఉన్నాం మనం ఇప్పుడైతే. ఎక్కడైతే శిల్పారామం, సైబర్ టవర్స్కి కనెక్టింగ్ పాయింట్, హైటెక్స్ కనెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జనాలందరూ హైదరాబాద్లో పబ్లిక్ అంతా కూడా ఊర్లకు వెళ్ళారని అయితే మనకు తెలుస్తుంది. ఈ మనం చూసుకోవచ్చు ఇక్కడ శిల్పారామం జంక్షన్లో కూడా ఆటోలు, బైక్స్, కార్లు కూడా చాలా ఫ్రీ ఫ్లోతో ఫ్లో అవుతున్నాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే లేదు. ప్రతి ఫెస్టివల్కి పబ్లిక్ ఎంతమంది అయితే వెళ్తారు అనేది పక్కన పెడితే సంక్రాంతి మాత్రం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రాలో ఉండే ప్రజలు, అంటే అటు ఉత్తరాంధ్ర అవ్వచ్చు, వెస్ట్ గోదావరి అవ్వచ్చు, ఇటు రాయలసీమ అవ్వచ్చు, ఎవరైనా కానీ అందరూ కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళాలి, పల్లెటూర్లకు వెళ్ళాలి, తమ గ్రామంలో ఉన్న ఆ సందడిని కళ్ళారా వీక్షించాలి. అదేవిధంగా కోడి పందాలతో పాటు అక్కడ జరుపుకునే పిండి వంటల్ని రుచి చూడాలి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలి అని ఆకాంక్షించే ఏకైక పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు. అందుకే సిటీలో ఉన్న ప్రజలందరూ, అటు యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ సెలవులు పెట్టి మరి తమ ఉద్యోగాలకి సెలవులు పెట్టి మరి కొంతమంది అయితే లాస్ ఆఫ్ పేని భరిస్తూ కూడా ఖచ్చితంగా సంక్రాంతి పండుగకి ఆంధ్రాకి వెళ్ళి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని, వాళ్ళ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలని, పిండి వంటలు రుచి చూడాలని అయితే కోరుకుంటారు. సో ప్రధానంగా ఈ ట్రాఫిక్ మొత్తం ఫ్రీ ఫ్లో ఉండడానికి కారణం అయితే సంక్రాంతి ఫెస్టివల్ అనే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రఘుతో మానస్, రాజ్ న్యూస్.